మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలోని ఏసీబీ మెరుపు దాడుల్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అవినీతి తిమంగళాలు బయటపడ్డాయి. సూపరింటెండెంట్ శ్రీనివాసుల దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు 22 లక్షల రూపాయలతో రెడ్ హ్యాండెడ్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టుబడడం జరిగింది. అయితే కాకినాడ సంబంధించిన సీపోర్ట్ కు సంబంధించి అవినీతి అంతకంతకు పెరిగిపోతోందంటూ కూడా ఈ గతంలోనే ఒక వార్త అయితే ప్రచురితమైంది. వియత్నాం నుంచి బ్రోకెన్ జీడిపప్పును పశువుల దాణా పేరుతో అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న అంశం మనకు తెలిసిందే. దీనిలో దాదాపు 18 కంటైనర్లు అప్పట్లో పట్టుబడ్డాయి గత 2 వారాల క్రితం. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అవినీతి జలగలను బయటకు తీసుకువచ్చేందుకు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 30 లక్షల రూపాయలతో అవినీతికి సంబంధించి సూపరింటెండెంట్ శ్రీనివాసులు అలాగే అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం అయితే జరిగింది. అయితే విదేశాల నుంచి ఎగుమతి దిగుమతులు చేసుకునే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ కంపెనీల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా పక్కా సమాచారంతో ఈ దాడులు అయితే నిర్వహించారు. అయితే చాలా కంపెనీల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కంప్లైంట్ ఇవ్వడంతో మొత్తానికి ఏసీబీ అధికారులు అయితే మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 33 లక్షల రూపాయలు అవినీతి జరిగిందంటూ కూడా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాకినాడకు చెందిన శ్రీచంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ సంబంధించి పంతం భరత్ కుమార్ ఆయన లంచం ఇస్తున్నారని తెలిసి పక్కా సమాచారంతో ఈ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. దాడుల్లో భారీగా అవినీతిని అయితే వెలుగు చూస్తోంది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి అవినీతి తిమంగళాలు ఈ డిపార్ట్మెంట్ లో అంతకంతకు ఎక్కువైపోతున్నారు. వీళ్ళందరినీ కూడా ఏరిపారేసేందుకు ఏసీబీ అధికారులు కూడా మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లోనే ఇటువంటి ఘటనలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో అవినీతి పేరుకుపోతోందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో గతంలో వియత్నాం దేశం నుంచి పన్ను ఎగవేసేందుకు బ్రోకెన్ జీడిపప్పును దాణా పేరుతో దిగుమతి చేసుకోవడం, ఆ కంటైనర్లు పట్టుబట్టడం అయినా సరే దాదాపు 30 కంటైనర్లు 28 కంటైనర్లు పట్టుబడ్డా సరే 18 కంటైనర్లుగా కూడా వార్తలు రావడం, వీటన్నిటి నేపథ్యంలో కూడా విశాఖ కేంద్రంగా ఈ దాడులు కూడా నిర్వహించడం జరిగింది. అయితే పోర్టులో అవినీతి ఏ రేంజ్ లో ఉంది అనేది మనకి ఈ దాడుల్లో క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఇలాంటి అవినీతి తిమింగలాలను బయటకు తీసుకొచ్చి ఏరి పారేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కాకినాడలో ఉన్న పోర్ట్ లో ఈ డిపార్ట్మెంట్ లో మెయిన్ గా అవినీతి అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలంటూ కూడా పలువురు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరుగుతోంది. దాదాపు అన్ని కంపెనీలు అంటే విదేశాల నుంచి ఎగుమతి దిగుమతి చేసుకునే కంపెనీలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా బెదిరించి ఈ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అయితే ఇలాంటి కంపెనీల నుంచే కాదు ఎక్కడి నుంచి అయినా సరే లంచం అడిగితే గనక ఇలాంటి దాడులు అలాగే వీళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాకినాడలోనే ఈ అరెస్టులు జరిగినా కూడా విశాఖపట్నంలో ఈ అరెస్టులు జరిగినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అవినీతి తిమింగలాలను బయటకు లాగి ఏరి పారేసేందుకు కూడా ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లుగానే తెలుస్తోంది. కెమెరా పర్సన్ చిన్నతో ఆనెస్టీ సుమన్ టీవీ, కాకినాడ.